ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి అంటుంది అక్షితని, ఏ నీ జ్యూస్ నువ్వు ప్రిపేర్ చేసుకోలేవా? అత్తయ్య గారంటే ఈ ఇంటికి పెద్ద ఆవిడ, ఆవిడికి హెడేక్గా ఉంది. ఉషని నాకు కషాయం రాదు అత్తయ్య గారు అంటే నేర్చుకొని పెట్టి తీసుకురా అన్నారు. ఇక నీకేమైంది? ఏ నువ్వు చేసుకోలేవా? నువ్వు కూడా మా ఇంట్లాగే కోడలివే కదా, మాలాగే. నీకేమైనా కొమ్ములు ఉన్నాయా ఎక్స్ట్రాగా? చేసుకోవడానికి ఏంటి అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే అప్పుడే చరణ్ వస్తాడు. ఏం పల్లవి, చేసిస్తే ఏమన్నా అరిగిపోతావా ఏంటి? అమ్మకి ఎటు కషాయం పెడుతున్నావు కదా, అక్షితకి అదే చేత్తో జ్యూస్ చేస్తే ఏమైపోతుంది? దీనికి పెద్ద గొడవ చేయాలా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు ప్రసాదరావు, ఏం మాట్లాడుతున్నావు చరణ్? అక్షిత చేసుకోలేదా జ్యూస్? సుమలత అంటే ఇంటి పెద్దవిడ, అత్తగారు, అడిగితే చేసి పెట్టాలి కోడళ్ళు. అక్షితకి ఏమైంది చేసుకోవడానికి? అలా ప్రతిదానికి నువ్వు సమర్థించకు అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు. అవును, అసలు ఈ అక్షితకి ఎప్పుడు ఎలా ఉండాలో ఏమీ తెలీదు. అయినా అక్షిత వేరే, ఉష వేరేనా ఏంటి? ఏంటి మీ ఉద్దేశం అని చెప్పి అంటుందన్నమాట అక్కడున్న పల్లవి. అప్పుడు సుమలత, చూడమ్మా పల్లవి, నేను కషాయం అడిగాను, అక్షిత జ్యూస్ అడిగింది. పాపం అక్షితకి కడుపులో మంటగా ఉందంటే నైట్ ఏం తినను, కడుపులో మంటగా ఉంది, జ్యూస్ తాగి పడుకుంటాను అని చెప్పి అందుకని వచ్చి జ్యూస్ అడిగింది ఉషని. దానికి నువ్వే పెద్ద గొడవలాగా ప్రతిదానికి అసలు కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నావా ఏంటి? లేదంటే మనస్పర్ధలు క్రియేట్ చేయాలనుకుంటున్నావా? రే చరణ్, ఈ పల్లవి మామూలుది కాదురా. అసలు ఏదో జ్యూస్ అడిగింది, దానికి ఇంత పెద్ద రాంతాంతం చేసింది, ఏమనుకోవాలి అని చెప్పి అనగానే ఇక చరణ్కి కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక సుమలత కూడా అలా చెప్పేసరికి ఇక అక్షిత, అమ్మా తల్లి నాకు జ్యూస్ వద్దు ఏమొద్దు, ఏదో ఇంట్లో అందరం కలిసి ఉంటున్నాము, అందరం ఒకటే కదా అని చెప్పి ఏదో కొంచెం స్వతంత్రంతో జ్యూస్ అడిగాను, కడుపులో మంటగా ఉందని అది కూడా జ్యూస్ అడిగాను, దానికి ఇంటి కోడలని అది ఇదని చెప్పి మనస్పర్ధలు పెంచేయడానికి ఏంటి? అసలు నువ్వు ప్రతిదానికి నువ్వే గ్రేట్ అనుకోవడానికి చిన్న విషయాన్ని నార్మల్గా కూడా తీసుకోవచ్చు, కానీ దీన్ని ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసావే. నాకు కడుపులో మంట తగ్గిపోయింది కానీ నాకు జ్యూస్ వద్దు, కడుపులో ఉన్న మంట లేకపోయినా నాకు మాత్రం జ్యూస్ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి అక్షిత వెళ్ళిపోతుంది. అప్పుడు చరణ్, చూడు పల్లవి, నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నట్టున్నావు, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నావు, ఎక్కువ చేస్తున్నావు ప్రతి దాంట్లో. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది. నీకు తనకి అక్షిత అడిగిన పని చేయడం ఇష్టం లేదా? లేదు, నాకు ఇష్టం లేదు, కావాలంటే నువ్వు చేసుకో, నేనైతే చేయలేను అని చెప్పి మొహం మీద చెప్పేసి అయిపోతుంది కదా. అక్కడికి ఇలా పెద్ద సీన్ క్రియేట్ చేసి ఇంత అవసరమా చెప్పు? లేదు కదా, ఇష్టం ఉంటే చెయ్యి, లేదంటే నేను చేయను అని చెప్పేసి, అంతేకాని ఇలా గొడవలు క్రియేట్ చేసి దూరాలు పెంచకు, అర్థమవుతుందా అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక సుమలత కూడా వెళ్ళిపోగానే ఇక పల్లవి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉష ఉంటుంది కదా, ఉష అంటుంది, అసలు అక్షిత ఏంటండి అంత ఇదిగా అలా బిహేవ్ చేసింది, అసలు అక్కేం అనలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. అప్పుడు బామ్మ అంటుంది, అమ్మ పల్లవి, ఈ వంట పని ఉష చూసుకుంటుందిలే, కానీ ప్రజెంట్ అయితే చరణ్ కొంచెం కోపంగా ఉన్నాడు కదా, ముందు వెళ్ళి వాడిని కూల్ చేయి, అది ఇంపార్టెంట్ అనగానే అలాగే బామ్మ అని చెప్పి పల్లవి చరణ్ దగ్గరికి వెళ్తుంది. ఇటు ఉష అంటుంది, అసలు అక్షిత అలా ఎందుకు బిహేవ్ చేసింది బామ్మగారు అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ, పల్లవి కొంచెం తెలియగలది కాబట్టి నెట్టుకొస్తుంది, నీకు ఇంకా అంత తెలివితేటలు లేవు, కొంచెం ఆ అక్షితతో జాగ్రత్తగా ఉండమ్మా, వంట చెయ్యి, పల్లవి వస్తుందిలే అని చెప్పి అక్కడి నుంచి బామ్మ, ప్రసాదరావు, చంటి వెళ్ళిపోతారు. మరోపక్క ఇటు చరణ్ ఏమో రూమ్లో తన గదిలో కోపంగా ఉంటే పల్లవి వెళ్తుంది. ఏవండి ఏవండి అని చెప్పి 2-3 సార్లు పలకరించినా కూడా ఇంకా పలకడనమాట చరణ్. ఏంటండి, ఎందుకండి నా మీద అంత కోపంగా ఉన్నారు అని చెప్పి పల్లవి అనగానే అప్పుడు చరణ్ కోపంగా ఉండక, అసలు ఈ మధ్య నేను చాలాసార్లు గమనిస్తున్నాను, ప్రతి దాంట్లో టూ మచ్ ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద గొడవ చేస్తున్నావు, అసలు నేను చూస్తుంటేనే చిరాకు వస్తుంది, కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నావా ఏంటి అనగానే, అయ్యో అలా లేదండి, అలా ఎందుకు అనుకుంటాను, నేను ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అన్నాను అక్షితని, కావాలని చేయలేదండి అనగానే, ఫ్లోలో అని చెప్పి ఒక పల్లవిని ఇలా చెయ్యి విదిలిస్తాడనమాట. పల్లవి వెళ్ళి గోడకు తగులుతుంది. తలకు తగిలినట్టుగా పల్లవి బిల్డప్ ఇచ్చి, అయ్యో నన్ను తోసేసి గోడ తగిలి గోడ తలకు తగిలేలాగా కావాలని చేశారు కానీ నన్ను చంపాలని చూస్తున్నారు కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏదో విదిలిచ్చాను, నువ్వేళ్ళు పడ్డావు, దానికి నేనేదో చంపాలని చూస్తున్నాను, తోసాను, అది దాన్ని పెద్ద పెద్ద మాటలు వాడుతున్నావేంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మరి అదే అండి నేను చెప్పేది, బై మిస్టేక్గా వచ్చింది, అక్షితను అలా అన్నాను, ఇప్పుడు మీరు కూడా బై మిస్టేక్గానే చేశారు, దీనికంత మరి
ఏదైనా చెప్తే అర్థం చేసుకునే దాంట్లో ఉంటుందండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఏదైనా సరే నాకు నీ బిహేవియర్ అసలు నచ్చడం లేదు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికండి వెళ్ళేది అని చెప్పి ఒక లాగు లాగుతుంది చరణ్‌ని. ఇక ఇద్దరు వెళ్ళి బెడ్ మీద పడతారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇక చరణ్ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, ఏంటండి వెళ్ళేది అని చెప్పి చరణ్‌ని గోడకు తోసేసి పల్లవి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ముద్దు పెట్టేస్తుందా అని చెప్పి భయంతో కళ్ళు మూసుకుంటాడు. ఇక పల్లవి కూడా ముద్దు పెడుతూ ఒక కన్ను అలా తెరిచి చూస్తుంది. చరణ్ కూడా ఒక కన్ను తెరిసి పెడుతుందా లేదా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట. ఇక చరణ్ మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకొని, అమ్మో! ఇది కొంచెం ఉంటే ముద్దు పెట్టేసేది అని చెప్పి టెన్షన్‌తోని వాటర్ తాగుతూ ఉంటాడనమాట. ఇక పల్లవి మళ్ళీ చరణ్ దగ్గరికి వెళ్ళగానే ఆ వాటర్ కాస్త పల్లవి డ్రెస్ మీద, శారీ మీద పడిపోతాయనమాట. ఇక ఒక్కసారిగా నోట్లో వాటర్ అంతా ఇటు చరణ్ అదే నోట్లో వాటర్ అంతా పల్లవి శారీ మీద పడడంతోని ఇక చరణ్‌కి నవ్వొచ్చేస్తుంది. నవ్వుతాడు. ఇక అప్పుడు పల్లవి, హమ్మయ్య! నవ్వేశారా? మొత్తానికి మీకు కోపం పోయింది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూనే ఉండాలండి అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పల్లవి టైం అవుతుంది. ఆర్‌జే షోకి వెళ్ళాలి కదా! అందరినీ పడుకుంటారుగా కాసేపట్లో. త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఇక రెడీ అయ్యి షోకి వెళ్ళిపోతుందనమాట. మరోపక్క చరణ్ ఏమో ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. 9 అవుతుందిగా, 'గలగల విత్ కోకిల' షో స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపల పల్లవి వెళ్ళిపోతుందనమాట స్టూడియోకి. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. సారీ అండి, ఒక 2 డేస్ కొంచెం పర్సనల్ వర్క్ మీద లీవ్ పెట్టాల్సొచ్చింది. అందరికీ సారీ. కానీ నేను బోలెడన్ని కబుర్లు మీకోసం మోసుకొచ్చేసాను. సో, ఫస్ట్ కాల్ ఎవరిదో చూద్దాము అని చెప్పి ఇక మాట్లాడుతుంది. ఒక అమ్మాయి కాలర్ ఫోన్ చేస్తుందనమాట. నాకొక ప్రాబ్లమ్ ఉంది పల్లవి అనగానే, చెప్పు చూద్దాము అని చెప్పి పల్లవి అనగానే, ఏం లేదు, నేను చాలా ఇంటర్వ్యూస్‌కెళ్తాను. ఈసారి జాబ్ ఖచ్చితంగా నాకొస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. కానీ జాబ్ మాత్రం రావడం లేదు. జాబ్ ఎలా తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకు జాబ్ రావట్లేదో అర్థం కావట్లేదు అని పల్లవికి చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి, చూడండి, జాబ్ రాకపోవడానికి కారణం మీరే అనగానే, నేనెలా అవుతాను నాకు జాబ్ రాకపోవడానికి అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, నువ్వు నీ సబ్‌కాన్షియస్ మైండ్ నాకు ప్రతిసారి జాబ్ రాదు అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. అలా కాకుండా ఈ జాబ్ ఖచ్చితంగా నాకు వస్తుంది అన్న ఇదిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకొస్తుంది అని చెప్పి పల్లవి కొంచెం మోటివేట్ చేస్తుంది. చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఇక అప్పుడు చరణ్ మనసులో అనుకుంటాడు, అందరినీ భలే కన్విన్స్ చేసి భలే మాటలు చెప్తుంది. కానీ ఈ 'గలగల విత్ కోకిల' అని మాత్రం నేను ఇప్పటిదాకా చూడలేకపోయాను. నేను ఒక అమ్మాయికి నా గురించి చెప్పి ఎవరు ఈ షో చేసేది తెలుసుకొని ఫోన్ నెంబర్ కనుక్కోమన్నాను. నీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదనుకో, ఈసారి డైరెక్ట్‌గా షో 9కి కదా, 6కి వచ్చి స్టూడియో ముందు కూర్చుంటాను. అప్పుడు ఎలా కనిపించవో చూస్తాను అని చెప్పి చరణ్ అలా అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అటువైపుగా పల్లవి రూమ్ గది వైపు వెళ్తుందనమాట అక్షిత. పల్లవి రూమ్ తెలిసిందేంటి అని చెప్పి రూమ్‌లోకి వెళ్లి చూడగానే అక్కడ పల్లవి కనిపించదనమాట. ఇది ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి రూమ్ అంతా వెతికి బయటకొచ్చి, దొరికింది పల్లవి, దీని పని చెప్తాను అని చెప్పి బయటకొచ్చి, ఆంటీ, అంకుల్, చరణ్ అని చెప్పి అందరిని పిలుస్తూ ఉంటుంది. ఇక సుమలత మిగతా అందరూ కూడా బయటకొస్తారు. ఏంటి అక్షిత, ఈ టైంలో ఎందుకు అంత గట్టిగా అరిచావు అనగానే, నేను అందరిని పిలిచాను, అందరూ వచ్చారు, కానీ పల్లవి వచ్చిందా అని చెప్పి అనగానే, వినిపించకపోవుండొచ్చమ్మా, అందుకే రాలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, వినిపించకపోవడం కాదు మామయ్య గారు, అసలు ఇంట్లో ఉంటే కదా, ఈ టైంలో పల్లవి ఇంట్లో లేదు అనగానే, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చరణ్ అంటాడు. అదే కదా, చాలాసార్లు ఈ విషయంపై నేను మాట్లాడాను, పల్లవి నైట్ టైం ఎక్కడికో వెళ్తుంది అని. కానీ ప్రతిసారి ఒకసారేమో ఎవరికో బాలేదు హాస్పిటల్‌కి అంది, ఇంకొకసారేమో గుండమ్మ ఇంటికి అంది. ఈసారి మరి ఎక్కడికెళ్ళిందో చూడు చరణ్, నాకైతే ఒక్కటే అనిపిస్తుంది, పల్లవి ఎక్కడికెళ్ళిందంటే, నువ్వంటే తన గదిలోకి, అంటే నీ గదిలోకి పల్లవిని రానివ్వడం లేదు. అందుకే మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందో బయటికి అని చెప్పి, ఎవరి దగ్గరికి వెళ్ళిందో అన్నట్టుగా అక్షిత అంటూ ఉంటే ప్రసాదరావు, చూడమ్మా అక్షిత, నువ్వు మాట్లాడిన దానికి చాలా రకరకాల అర్థాలొస్తాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు అక్షిత, అవునా మావయ్య, మరి ఇప్పుడు ఎవరైనా చరణ్‌కి తెలిసిన వాళ్ళు చరణ్‌కి ఫోన్ చేసి, మీ ఆవిడేంటండి అర్ధరాత్రి అయితే రోడ్ల మీద తిరుగుతుంది, మీ ఆవిడ ఈ టైంలో బయటుందేంటి, ఎక్కడుందో అసలు మీకు తెలుసా అంటే, చరణ్ నువ్వేమైనా చెప్పగలుగుతావా? నీకది నామోషీ కాదా? చేతగాని హస్బెండ్ అన్న పేరు అవతల వాళ్ళు అనుకోరా నీ గురించి? నీ భార్య ఎక్కడికెళ్ళింది ఏంటి అంటే నువ్వే చెప్పలేవు ఎక్కడుందనేది. కనీసం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ భర్తకి చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తుందనేది. నీకు తెలుసా? తెలీదు. పోనీ అత్తయ్య గారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి, మీ పెద్ద కోడలేంటమ్మా రోడ్ల మీద తిరుగుతుంది, ఏ పని మీద అని చెప్పి అంటే మీరేమైనా చెప్పగలుగుతారా? లేదమ్మా, నా పెద్ద కోడలు నా మాట విందు, ఫ్రీడమ్ ఇచ్చేసాను అని చెప్తారా? నేనేమైనా తప్పుగా వచ్చి మాట్లాడానా చెప్పండి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇటు చంటికి అటు ఆ బామ్మకి ప్రసాదరావుకి మండిపోతూ ఉంటుంది. ఇక చంటి ఏమో, చూడక్షిత, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, వదినేదో పని మీద బయటకు వెళ్ళుంటుంది అనగానే, ఆహా, పని మీద బయటకు వెళ్ళిందా, నీకేమని చెప్పిందా? లేదు కదా బామ్మగారు, మీకేమన్నా
మామయ్య మీకేమన్నా లేదు కదా, మీరందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవ్వరికీ చెప్పలేదు, కనీసం భర్తకి చెప్పాలి కదా, ఎవ్వరికీ చెప్పలేదు ఆ? అంటే ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అనగానే ఇక చరణ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక సుమలత, రే చరణ్ ఏం చేద్దాంరా, వదిలేద్దామా, ఏం చేద్దాం చెప్పు అనగానే, మమ్మీ వదిలేదు కాదు, ఈసారి పల్లవి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తే కాదు, అసలు బయటికి ఎందుకు వెళ్ళింది అనేది కరెక్ట్ ప్రాపర్ రీజన్ తెలియాల్సిందే, అప్పుడు దాకా వదిలిపెట్టను అని చెప్పి చరణ్ అంటాడు. సో చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.